ఎందుకు దప్పిక వచ్చింది ఆ టైంలో అంటే దీని ముందు మాటే మనం చూసాం, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని. సో అక్కడ దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టడం వలన ఆయన ఈ దప్పికొనడం అనేది వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుడు ఆయన చేయిని విడిచిపెట్టడం వల్లనే మనకి అక్కడ పాప క్షమాపణ కోసం కార్యం అనేది నెరవేరడం చూస్తున్నాం. ఆయన శిలువలో శ్రమించడం అనేది మనుషుల యొక్క పాపాలందరి కోసం కూడా ఆయన శిలువలో త్యాగాన్ని చేశారు. సో అలాగే ఇక్కడ దప్పికొనుచున్నాను అనేది కూడా ఆ దప్పిక అనేది ఎందుకు అంటే మనుషులు అందరి యొక్క దప్పికి సంబంధించిన దప్పిక ఆయనకి వచ్చింది. ఏంటి మనుషులందరికీ సంబంధించిన దప్పిక ఆయన ఎందుకు అక్కడ భరించాడు అనే విషయాలు 7 విషయాలు మనం చూద్దామండి. ఓకే, సో మొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును. తర్వాత వచనం చూడండి, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొన్నాడు. అది మొదటిదండి. సో యేసు ప్రభువారు ఇచ్చే నీళ్లు త్రాగడం వలన మనం దప్పికొనం. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఆయన ఇచ్చే వాక్యం వలన మనం దప్పికొనము అని, ఆత్మీయంగా మనం దప్పికొనమని. అలాగే యోహాను 7:37 చూడండి. యోహాను సువార్త 7:37లో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. సో ఇక్కడ 2 వాక్యాల్లో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభువారు దప్పిక తీర్చడానికి ఈ లోకానికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఎందుకు దప్పికొంటున్నారంటే మనుషులందరూ ఇంకా వాక్యం తెలుసుకోవాల్సి ఉండగా దానివల్ల వచ్చిన ఆయన దప్పిక. అది అంటే దేవుని వాక్యానికి సంబంధమైన దప్పిక. దేవుని వాక్యం మనుషులందరూ తెలుసుకోవాలి అనే దానివల్ల వచ్చిన దప్పిక మొదటిది. రెండోది చూద్దాం. రెండోది ఏంటనేది, మొదటిది అందరికీ అర్థమైంది కదండి. దేవుని వాక్యం మనుషులందరూ తెలుసుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పారు. సో దానికి సంబంధించిన దప్పిక ఆయనకు ఉంది. రెండోది కీర్తనల గ్రంథం 42 అధ్యాయం 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. సో ఈ వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ అర్థమవుతున్న వచనం, తృష్ణగొనుచున్నాం అంటే మీనింగ్ తెలుసుకునే అందరికీ. తృష్ణ అన్న కూడా దప్పిక. ఓకే, సో ఎందుకు దప్పిక కొనుచున్నామంటే మనం దేవుని మందిరానికి వెళ్ళడంలో దప్పిక ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడంలో దప్పిక ఉండాలి. అలాగే కీర్తన 63:2 కీర్తన 63:2 చూడండి. నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఇంకా తర్వాత అండి, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. సో దేవుని ఆరాధించడానికి నీళ్లు లేని చోట అంటే దేశం అనేది అక్కడ వాక్యం, దేవుని లేని వాక్యం చోట మనం ఉండడం అనేది చాలా అసాధ్యం. అలాగే దేవుని కోసం మనం మన శరీరం అనేది కృషించుచున్నది. సో దేవుణ్ణి ఆరాధించడం కోసం మనం దప్పిగా ఉండాలి అనేది ఈ 2 వచనాలను బట్టి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 2 వచనాల మనకి అర్థమవుతుంది. దేవుని ఆరాధించడంలో దప్పిక అనేది మనుషులందరికీ ఉండాలి. అది ఉండకపోవడం వల్ల అక్కడ శిలువలో ఆయనకి ఆ దప్పిక అనేది ఈ మనుషులందరి కోసం ఆయన చేసిన కార్యంలో రెండోది ఇది ఉండడం కోసం ఆయన చేశారు కాబట్టి ఆ దప్పిక ఆయన అప్పుడు పొందుతూ ఉన్నారు. రెండోది. మూడోది, సో మీరు మనం చూస్తే ఫస్ట్దేమో దేవుని వాక్యం కొరకని దప్పకైతే, రెండోది దేవుని ఆరాధించడం. దేవుని వాక్యం తెలుసుకుని ఉంటే సరిపోదు, అది ఎలాగండి దేవుని ఘనపరిచేలాగా మహిమపరిచేలాగా ఉండాలి.
అదేకండి అది రెండోది. అంటే దేవుని ఆరాధించాలి. ఎలా? దేవుని వాక్యంతో ఆయన్ని గణపరుస్తూ ఆయన్ని ఆరాధించాలి. మూడోది ఈయన యేసు ప్రభు వారు మన కోసం సిలువలో చేసిన త్యాగం, ఆయన మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 2 ఆజ్ఞలు కూడా చూద్దాం ఏంటనేది. అది మూడోది. మార్క్స్ వార్త 12:30. మార్క్స్ వార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలని ప్రధానమైన ఆజ్ఞ. అలాగే నెక్స్ట్ ఇదండి 31. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ. అంటే ఇక్కడ మనకి 2 వచనాలు చాలండి. ఈ 2 వచనాలను బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ప్రేమ అనే దప్పిక మనందరం కలిగి ఉండాలి. ఓకే, దానివల్ల ఆయన మనుషులందరికీ ఉన్న ఆ దాహం వలన ఆయన అక్కడ సిలువలో ఆ దాహం కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ దీని ముందు వాక్యాలు మనం చూస్తాం. దేవుణ్ణి ఆరాధించాలని. ఎలా ఆరాధించాలి? ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని ఒక్కళ్ళనే కాదు మన వల్లే మన పొరుగు వారిని కూడా ప్రేమిస్తూ ఉండాలి. దానివల్ల వచ్చిన దప్పిక, ప్రేమ అనే దప్పిక. ఓకే, ఇది మనుషుల్లో ఉండాలి. ఇది మనుషులు ఈ పరిపూర్ణం చేస్తే ఆయన వచ్చిన కార్యం సఫలమవుతుంది. సో మూడోది అదండి. నాలుగోది యాకోబు 4:10. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. సో ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం తగ్గించుకోవడం అంటే ఏంటంటే దీనత్వం. మనం దీనత్వం కలిగి జీవించాలి అనేది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనం యేసు ప్రభు వారి జీవితం కూడా చూస్తే ఆయన జీవితం, ఆయన పుట్టుక నుంచి ఆయన జీవించిన జీవితం కానీ, ఆయన మరణించినది కానీ అంతా కూడా దీనత్వంతో సమానంగానే ఉంది. చూడండి ఒకసారి 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాను. సో ఆయన మన కోసం దరిద్రుడిగా ఉన్నారు, ఎందుకంటే మనలందరినీ ధనవంతులు చేయడం కోసం. సో ఇక్కడ మనకు కనిపిస్తుందండి యేసు ప్రభు వారి దీనత్వం. ఆయన పుట్టుకలోనూ మనం దీనత్వం చూసాం, ఆయన జీవించిన జీవితంలోనూ దీనత్వం చూసాం, అలాగే ఆయన మరణించిన మరణంలోనూ దీనత్వం చూసాం. సో దీనత్వం అనే దప్పిక అందరూ కలిగి ఉండాలి. అలాగే మత్తయి సువార్త 5:3లో కూడా చూడండి. మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యం వారి. అక్కడ వరకు చాలండి. సో ఈ వచనంలో కూడా మనం చూస్తున్నాం దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యం వారిది. సో దీనత్వం అనే దప్పిక కలిగి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది 4వ వాక్యం. ఇప్పటికి 4 అయినాయండి. ఇప్పుడు 5వది మాట్లాడుతున్నాం. ఫస్ట్ది దేవుని వాక్యం, రెండోది దేవుణ్ణి ఆరాధించడం, మూడోది ప్రేమ, 4వది దీనత్వం. అలాగే ప్రేమ అనేది కూడా మనం యాక్చువల్గా కీర్తనల గ్రంథంలో చూస్తే ప్రేమ అనే దాని మీద అసలు మనకి ఒక కీర్తన అంతా ఉంటుందండి. ఓకే, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ శాశ్వత కాలం ఉండును, అవన్నీ ఉంటుందండి. సో ప్రేమ గురించి చాలా ఉంటుంది మనం మాట్లాడుకోవాలంటే. నేను జస్ట్ ఆ 2 వచనాలతో చెప్పాను. సో తర్వాత దీనత్వం. ఇప్పుడు నెక్స్ట్ 5వది గురించి చూద్దాం. యోహాను సువార్త 6:36. యోహాను సువార్త, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పికొనడు. అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి ఆయన మీద, అప్పుడు మనం దప్పికొనగం అని ఇక్కడ లేఖనంలో క్లియర్గా ఉంది. అలాగే యోహాను సువార్త 7:38 చూడండి. యోహాను సువార్త
నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలము నదులు పారునని బిగ్గరగా చెప్పాను. సో ఆయన అందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన అందు విశ్వాసం ఉంచితే మనలో జలపు ఓటలు అనేవి పారతాయి అనేది ఇక్కడ వచనాల్లో కూడా క్లియర్గా ఉంది. సో ఈ రెండు వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం అనే దప్పిగా కలిగి ఉండాలి అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ది ఆరోది ఆల్రెడీ ఇందాక మనం 4 దాంట్లోనే చూసాం. అక్కడేమో దీనత్వం అనే మాట చూడండి. మత్తయి 5:3 మళ్ళీ ఒకసారి చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇందాక ఆల్రెడీ చూసిన వాక్యం. ఇక్కడ ఏంటంటే ఏ విషయమై దీనులై ఉండాలి, బట్ ఏ విషయమై ఉండాలండి? ఆత్మ విషయమై. సో ఆత్మల రక్షణ అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. చూడండి ఇంకొకటి యాకోబు 1:21 చూడండి. యాకోబు 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఓకే, మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యము. సో ఆల్రెడీ మనం వాక్యం గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ది అదే కదండి. సో వాక్యం అనేది దప్పిక కలిగి ఉండాలి. అలాగే ఆత్మల కోసమైన దప్పిక కలిగి ఉండాలి. ఓకే, అలాగే 1 తిమోతి 2:1 కూడా చూడండి. 1 తిమోతి 2:1 అన్నీ దానికి అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసము, రాజుల కోసము, అధికారులందరి కోసము విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. సో ఇది కూడా మనకి క్లియర్గా చెప్తుంది. మనం ఆత్మల కోసం ప్రతిరోజు ప్రార్థన కలిగి ఉండాలి. సో ఆత్మలకు దప్పిక అందరూ కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మత్తయి సువార్త 9:37 ఒకసారి చూడండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, 33 సంవత్సరాలు జీవించారు. 33 సంవత్సరాల్లో ఆయన ఈ లోకానికి చెప్పదలుచుకున్నదంతా చెప్పారు. అవునా అండి? చెప్పారు. సో అంటే వాక్యం అనేది రెడీగా ఉంది. బట్ ఏం రెడీగా లేదండి? తీసుకునే మనుషులు రెడీగా లేరు, ఎవరు అవైలబుల్ లేరు. వాక్యం అనేది రెడీగా ఉంది కానీ మనుషులు తీసుకునేవారు లేరు. సో ఇది కూడా ఆత్మల కొరకైన దప్పిక క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. సో మనం ఈ సువార్తని అందరికీ ప్రకటిస్తూ, అందరికీ చెప్తూ, ఓకే, మనుషుల యొక్క ఆత్మల కోసం మనం రోజు ప్రార్థిస్తూ ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఈ వాక్యాలను బట్టి. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్దండి, 7వది. 7వది మత్తయి సువార్త 7:21. మత్తయి సువార్త 7:21. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఓకే, అంటే మనం ప్రభువా అని పిలిస్తే సరిపోదు. ఆయన యేసు ప్రభువారు మనకి ఏవైతే చెప్పారో, ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించడం ముందు వరకు కూడా ఆయన ఏదైతే మన కోసం చెప్పారో అవన్నీ మనం పాటిస్తూ ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తామనేది. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే మనం శ్రమించాలి దానికోసం, వాక్యం చెప్తూ ఉండాలి. అలాగే మనం అన్ని విషయాల్లో యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో అది ఫాలో అవుతూ ఉండాలి. అలాగే ఇంకో వాక్యాలను కూడా చూద్దాం. 1 పేతురు 4:19. 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
సో ఈ 2 వాక్యాలు మనం చూస్తే శ్రమ అనే దప్పిక అందరూ కలిగి ఉండాలి అనేది సూచిస్తుంది. మనం శ్రమిస్తూ శ్రమ అనే దప్పిక కలిగి ఉంటే మనం పరలోకానికి చేరుకుంటాం అనేది క్లియర్గా చూపిస్తుంది. అలాగే చూడండి, ప్రతిరోజు మనం ఎవ్రీ వీక్ మందిరానికి వస్తాం, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చాలాసార్లు టైంకి రాను, కానీ పాస్టమ్ గారు రోజు చెప్తూనే ఉంటారు ప్రతి వీక్ అందరూ టైంకి, మొదటి ప్రార్థన టైంకి అందరూ రావాలి అంటారు. కానీ అన్ఫార్చునేట్గా నేను కూడా చాలాసార్లు రావడం కుదరట్లేదు. అంటే మనం శ్రమించట్లేదని అక్కడ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. శ్రమ అంటే మీనింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా వస్తాయండి. మనం టైంకి రావడం, అలాగే ప్రేయర్ జరుగుతున్నప్పుడు కూడా పాస్టమ్ గారు చాలాసార్లు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, ఎందుకు డల్గా కూర్చుంటున్నారు, అందరూ ఉజ్జీవంగా ఉండాలి, క్లాప్స్ కొట్టాలి, హల్లెలూయా చెప్పాలి అని చెప్తూనే ఉంటారు. కానీ మనం వినడం. సో అవన్నీ మనం శ్రమించట్లేదు. అది క్లియర్గా ఏం ఇండికేట్ చేస్తుంది, శ్రమించట్లేదు. సో దానివల్ల అక్కడ యేసు ప్రభు వారికి ఆ దాహం, శ్రమ అనే దాహం ఆయన అనుభవించాడు. సో అలా ప్రతి విషయంలో మనం సువార్త ప్రకటించడంలో కానీ, సో ఈ శ్రమ అనేది ఏంటంటే ఈ పైన మనం మాట్లాడుకున్న అన్ని మాటలను కూడా మనం పాటిస్తూ ఉండడమే శ్రమ. మనం పైన ఇప్పుడు ఏవైతే మాటలు మాట్లాడుకున్నామో, వాక్యాన్ని ధ్యానించడం, దేవుణ్ణి ఆరాధించడం, ప్రేమతో దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమతో ప్రతి ఒక్క మనిషిని ప్రేమించడం, దీనత్వంతో కలిగి ఉండడం. దీనత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక కూడా మనం పాటలో కూడా విన్నాం, ప్రేమ బదులు చెప్పలేదు, బదులు చెప్పలేదు అయ్యే ప్రేమ అనే పాట కూడా ఇందాక పాడుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఆయన దీనత్వం ఇండికేట్ చేస్తుంది. అక్కడ ప్రభువారు ఆయన మీద ఉమ్మి వేసినా, ఆయన్ని కొట్టినా, ఆయన ఎన్ని చేసినా సరే ఆయన మౌనంగా ఉన్నారు తప్ప రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దీనత్వం ఉండడం వలన ఆయనకి. అదే దీనత్వం అందరి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే తర్వాత ప్రేమ, దీనత్వం తర్వాత విశ్వాసం. ఆయన ముందు విశ్వాసం ఉండి మనం నడుచుకోవాలి. అలాగే తర్వాత ఏంటండి, విశ్వాసం తర్వాత శ్రమ ముందు ఆత్మల కొరకు దప్పిక ఉండాలి. తర్వాత లాస్ట్ది శ్రమ అనే దీనత్వం. సో ఈ పైన ఉన్న 6 మనం చేస్తూ ఉండడమే శ్రమ చేస్తున్నట్టు. సో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. చాలా చక్కటి విషయాలు ధ్యానపూర్వకంగా 7 రకాలైన